మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఈ భవిష్య పర్వంలో హరివంశానుక్రమణిక అనే అధ్యాయాన్ని కూడా మనం పూర్తి చేసుకుంటాం అన్నమాట. దీంతో మనకి ఈ రోజుతోటి హరివంశం అన్నది ముగింపు అవుతుంది. జనమేజయుడితోటి వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఏమని? మహారాజా, ఈ హరివంశంలో వర్ణించబడిన వృత్తాంత క్రమము నీకు చెప్తాను విను. మొట్టమొదటగా ఆది సృష్టి, తర్వాత భూత సృష్టి, తర్వాత భూతోపాఖ్యానము, తర్వాత చతుర్దశ మనవులు, ఆ తర్వాత వైవస్వత కులోత్పత్తి, దుందుమార కథ ఇవన్నీ వర్ణించబడ్డాయి. తర్వాత గాలవోత్పత్తి, ఇక్ష్వాకు వంశవర్ణము, పితృకల్పము, చంద్రబుధుల పుట్టుక, అమావసు, క్షత్రవృద్ధుల వంశవర్ణన, ఇంద్రమాహత్యము, దివోదాస త్రిశంకూల స్థితి, యయాతి చరితము, పురువంశాల వర్ణనము, తర్వాత కృష్ణ జన్మము, శమంతకమణి ఉత్పత్తి, విష్ణు భగవాన్ని అంశావతారము, సంక్షిప్త కథ, తర్వాత తారకామయ యుద్ధము, బ్రహ్మలోక వర్ణన, భగవంతుడైన విష్ణువు యోగనిద్ర నుండి లేవడము, విష్ణు బ్రహ్మల సంభాషణ, దేవతల అంశావతారము, భూదేవి దుఃఖం, నారదుని మాట, స్వప్నంలో గర్భ విధాన వృత్తాంతం చెప్పడం, ఆర్యాస్తవము, విశేషించి కృష్ణుడి జన్మను చెప్పడం, కృష్ణుడు వ్రజమునకు వెళ్లడము, శకట భంగము, పూతన వధ, యమలార్జున భంజనము, వృకసందర్శనము, బృందావనంలో నివాసము, వర్షావర్ణనము, యమునా హృద దర్శనము, కాళీయమర్దనము, ధేనుకాసుర వధ, ప్రళంబ వధ,
గోవర్ధన పూజ, గోవర్ధన ధారణ, గోవిందునికి అభిషేకము, గోపికలతోటి క్రీడ, అరిష్టాసుర వధ, అక్రూర ప్రేరణ, అంధకవచనము, కేసివధ, అక్రూరుడు తిరిగి రావడము, నాగలోక దర్శన వర్ణనము, ధనుర్భంగము, కంసవాక్యము, కువలయపీడ వధము, బాణురాంధ్రక వినాశనము, కంసవధ, కంసపత్ని విలాపము, ఉగ్రసేనాభిషేకము, యాదవులను ఓరడించడం, కృష్ణ బలరాముల గురుకుల నుండి రావడము, జరాసంధుడు మధురాపురాన్ని ఆక్రమించడము, ఆ తరువాత విక్రముని మాట, గోమంతారోహణము, బలరామ దర్శనము, జరాసంధుడు వెళ్లడము, గోమంత పర్వతం తగలబడము, కరివీరపుర గమనము, శృగాల వధ, మధుర నుండి ప్రయాణము, యమునను ఆకర్షించడము, కాలయవన వినాశనము, ద్వారకాపుర నిర్మాణము, రుక్మిణీ హరణము, రుక్మిణీ వివాహము, వధ, బలదేవ దినచర్య, బలదేవ మహాత్యము, నరకవధ, పారిజాత అపహరణము, ద్వారకాపుర నిర్మాణము, భగవంతుడు ద్వారకా సుధర్మ సభలో ప్రవేశించడము, నారద వచనము, వృష్ణివంశ వర్ణము, షట్పుర వధ, అంధకాసుర వధ, శ్రీకృష్ణుని సముద్రయాత్ర, ఆయన జలవిహారము, యాదవుల మద్యపానము, శ్రీకృష్ణుడు చంబాసుర వినాశనము, వాసుదేవ మహాత్యము, బాణాసుర యుద్ధము, భవిష్యత్ కథ చెప్పడము, పుష్కర వృత్తాంతము, నారసింహ వరాహ వామనావతార వర్ణన, శ్రీకృష్ణుని కైలాసయాత్ర, పౌండ్రుక వధ, త్రిపురాసుర సంహార కథ, ఇవన్నీ కూడాను ఎవరైతే ఏకాగ్రమైన మనస్సుతోటి సాయం ప్రాతకాలాల్లో వింటారో వాళ్ళకి ఇహలోక వాంఛలన్నీ పూర్తవుతాయి అంటూ ఈయన పూర్తి చేయడమే కాకుండా ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, ఈ గ్రంథ పఠనం వల్ల ఫలితం ఏమిటి అంటే, మహారాజా సూర్యోదయం వల్ల మంచు నశించినట్లుగా హరివంశం విన్నందుకు శారీర వాచిక మానసికములైన సమస్త పాపాలు ఒక్కసారిగా నశించిపోతాయి. 18 పురాణాలు విన్నందువల్ల కలిగే ఫలము హరివంశం వినడం వల్ల కలుగుతుంది. శ్లోకపాదము శ్లోకార్థమైన హరివంశంలోనిది వింటే విష్ణు స్థానం ప్రాప్తిస్తుంది. మనకి కలియుగంలో యథార్థమైన వినేవాడు దొరకడం కష్టం. పుత్రుడు కావాలనుకునేవాళ్లు హరివంశం తప్పకుండా వినాలి. ఏదైనా కోరిక పూర్తి కావాలంటే హరివంశం విన్న తర్వాత కథ చెప్పిన వారికి 3 బంగారు ముద్రలు లేదా యథాశక్తి ధనం దానం చెయ్యాలి. వస్త్రంతో కప్పి బంగారు కొమ్ములతో శోభించే కపిల గోవును దూడతో కూడా చివరి కథ చెప్పిన వాడికి ఇవ్వడం అవసరం. ఇలా చేస్తే వినేవాడికి శుభం కలుగుతుంది. హరివంశ పారాయణం చివర చెవు కుండలాలు తప్పకుండా ఇవ్వాలి. హస్తభూషణం, వస్త్రదానం శుభప్రదమైనది. హరివంశం విన్న తర్వాత భూదానం కూడా చేయడం ప్రశస్తి. హరివంశ కథను విన్నవాడు పాప విముక్తుడై చివరకు విష్ణులోకాన్ని పొందుతాడు. అతని సంతానం మనవలు కూడాను మోక్షాన్ని పొందుతారు. విన్నవాడు 10వ వంతు హోమం చెయ్యాలి. మహారాజా, ఈ విధంగా నీకు సమస్తము నేను చెప్పాను. దీని వినడం వల్ల పాపాలన్నీ పోతాయి. పుత్రుడు లేనివాడైతే పుత్రవంతుడు, ధనహీనుడైతే ధనవంతుడు అవుతాడు. అశ్వమేధ యాగ ఫలము ప్రాప్తిస్తుంది. బ్రహ్మహత్య, భ్రూణహత్య, మద్యపానము, గోహత్య ఇలాంటి పాపాలు కూడాను నిశ్చల మనస్సుతోటి హరిపురాణం వినడం వల్ల నశిస్తాయి. మహారాజా, ఈ విధంగా నేను మిక్కిలి ఆశ్చర్యకరమైన, మిక్కిలి గొప్పదైన శ్రీకృష్ణుని మాహాత్యం గురించి చెప్పాను. దీన్ని చదవడం వల్ల, వినడం వల్ల సంసారి దేనిచేతను పొందరాని వస్తువును కూడా శ్రమ లేకుండా పొందగలుగుతాడు అంటూ భవిష్య పర్వంలో ఈ 136వ అధ్యాయాన్ని ముగించారనమాట. దీంతో మనకి గ్రంథ పరిసమాప్తి అవుతుంది. జనమేజయుడు వైశంపాయనుడి అనేక విధాలుగా వినుతించాడు. సౌనకాది మునీశ్వరులారా, వ్యాసుని మహాభారతం పరమార్థం హరివంశ తాత్పర్య సహితం ఆకళించుకుని ధన్యులు కండి. ఇహలోక పరలోక కళ్యాణాలన్నీ అందుకుని తరించండి. హరివంశంతో సహా మహాభారతాన్ని మీకు ఆమూలాగ్రం వ్యాఖ్యానించిన మహాసుకృతం ఈనాటికి నాకు పరిపూర్ణంగా లభించింది. నేను ధన్యుణ్ణయ్యాను అని ముగించాడు ఉగ్రశ్రవసుడు. సూతుని దివ్యామృత మధుర ప్రసంగాన్ని విన్న సౌనకాది మునులంతా అమదానంద భరితులయ్యారు. ఉగ్రశ్రవసుణ్ణి అభినందించారు. ప్రస్తుతించి అత్యుత్తమ పూజలతోటి సన్మానించారు అతన్ని. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.
రేపు మనం శ్రీకృష్ణుడి వైభవాన్ని ఒక్కసారి చెప్పుకొని ఈ గ్రంథ సమాప్తిని చేద్దాం. అంతవరకు సెలవు.